పోలియో రహిత సమాజ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె యోగానంద్ తెలిపారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కె యోగానంద్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కాశిరెడ్డి, ఐటీడీపీ మండల అధ్యక్షులు పఠాన్ సనావుల్లా ఖాన్ పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కె యోగానంద్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులు పోలియో బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయాల్సిన అవసరం ఉందని సూచించారు. భారతదేశాన్ని పూర్తిగా పోలియో రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని అన్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించగలమని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే తల్లిదండ్రులు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనుమలవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ భానుకుమార్ రెడ్డి, డాక్టర్ రమేష్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కాశిరెడ్డి, ఐటీడీపీ మండల అధ్యక్షులు పఠాన్ సనావుల్లా ఖాన్, హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్, ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.